కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి ఓయూలో పర్యటించనున్నారు. యూనివర్సిటీలో హాస్టల్ను ప్రారంభించనున్నారు. మరో 2 గిరిజన హాస్టళ్లను రేవంత్ శంకుస్థాపన చేయనున్నారు. రీసెర్చ్ ఫెలోషిప్ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఓయూ విద్యార్థులతో మాట్లాడనున్నారు. అయితే ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్వీ పిలుపునిచ్చింది. దీంతో ఓయూలో భారీగా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. ఓయూలో ముందస్తుగానే బీఆర్ఎస్వీ లీడర్లను అదుపులోకి తీసుకుంటున్నారు. ఓయూ లైబ్రరీ వద్ద పలువురు విద్యార్థులను అరెస్ట్ చేశారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్వీ నిలదీస్తోంది. జాబ్ క్యాలెండర్ ఎక్కడుంటూ ప్రశ్నించారు బీఆర్ఎస్వీ నేతలు. కోసం వస్తున్నారు. ఎలాంటి హామీ ఇవ్వకుండా మీరు ఇచ్చిన నోటిఫికేషన్ ఇవ్వకుండా మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ కూడా అమలు చేయకుండా మీరు ఇచ్చిన జాబ్ క్యాలెండర్నే మీరు తొమ్మిదిలో దొరికి సంవత్సరం దాటిపోయినా విద్యార్థులకు మీరు జాబ్ క్యాలెండర్ అమలు చేయదని చెప్పడానికి వస్తున్నారా, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ మీకు బకాయిలున్నా నేను ఇవ్వాలని చెప్పడానికి వస్తున్నారా? ఈ విషయాన్ని ఇవాళ ఓయూ వేదికగా చెప్పాల్సిన బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి ఉందని చెప్పి ఇవాళ మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. మేము బీఆర్ఎస్ నుంచి మేము అడ్డుకోవట్లేదు. మీరు యూనివర్సిటీకి రండి, కానీ విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేసి ఒక జీవో తీసుకుని రావాలని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసినాం. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు ఆర్థిక శాఖ నుంచి అనుమతి ఇచ్చి మీరు ఓయూలో అడుగు పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. అదేవిధంగా 18 సంవత్సరాలు దాటిన యువతలకు అమ్మాయిలకు మీరు స్కూటీలు ఇస్తామని చెప్పారు. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకోండి. ఓయూలో చదువుతున్న ప్రతి అమ్మాయి కూడా ఒక స్కూటీలు ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకోండి. ఎందుకంటే ఇవన్నీ ఒక జీవో ఇచ్చి రమ్మని చెప్పి ప్రభుత్వానికి డిమాండ్ ఇస్తే ఇవన్నీ నెరవేర్చలేక ఎక్కడికక్కడ విద్యార్థులందరినీ ప్రశ్నించే వాళ్ళందరినీ మొత్తం అరెస్ట్ చేస్తూ హౌస్ అరెస్ట్ చేస్తూ నిర్బంధంగా వాళ్ళందరినీ తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెట్టు. హైదరాబాద్ నగరంలో చాలా పోలీస్ స్టేషన్లో విద్యార్థులందరినీ తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఇవాళ ఓయూలో సభ నిర్వహించాలనుకుంటున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి గారు పిరికి పంద ముఖ్యమంత్రిగా వివరిస్తూ ఉన్నారు. విద్యార్థులకు ముఖం చూపించే ధైర్యం లేని ముఖ్యమంత్రి వాళ్ళ ఈ రకంగా ఉండడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ఓయూకి వస్తే ముఖ్యమంత్రి గారు నోటిఫికేషన్ల మీద స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. జాబులు ఇవ్వకుండా మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తా అంటే మేము చూస్తూ ఉంటాం. ఖచ్చితంగా విద్యార్థులందరినీ సమీకరిస్తాం. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేసేవారు కూడా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నిరుద్యోగులందరికీ అండదండగా ఉంటుంది. కేసీఆర్ గారి నాయకత్వంలో మా పోరాటం కొనసాగుతుంది. మరిన్ని డీటెయిల్స్ ఓయూలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ఓయూ పర్యటనలో ముఖ్యమంత్రి విద్యార్థులకు ఏమైనా కీలక హామీలు ఇచ్చే అవకాశం ఉందా? జాబ్ క్యాలెండర్ కి సంబంధించి మాట్లాడే అవకాశం ఉందా? చూడాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఈ రోజు పర్యటించనున్నారు కాబట్టి మరి నిరుద్యోగులకి ఏమైనా హామీ ఇస్తారా అనేది కూడా మనం చూడాలి. మరి ఎందుకంటే విద్యార్థులతోటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతారని మనకైతే సమాచారం అందుతుంది. 2 హాస్టల్ 80 కోట్ల రూపాయలతో ఇచ్చినటువంటి 2 హాస్టల్స్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి కాసేపట్లో ప్రారంభిస్తారు. ప్రారంభించిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అవుతారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి షెడ్యూల్లో భాగంగా పొందుపరిచారు. మరి 2 హాస్టల్ ప్రారంభించిన తర్వాత ఆయన నేరుగా ఢిల్లీ పర్యటన ఉన్నది కాబట్టి ఢిల్లీకి వెళ్ళిపోతారా, లేదంటే మరి విద్యార్థులతోటి భేటీ అవుతారనేది కూడా మరి కాసేపట్లో మనకి తెలిసే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే విద్యార్థులు అడిగే ప్రశ్నలకు మరి రేవంత్ రెడ్డి ఎటువంటి సమాధానం చెప్తారన్నది కూడా కొంత ఆసక్తి. ఎందుకంటే అనేక హామీలు ఇచ్చారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ముందు ఆ హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రశ్నలు విద్యార్థుల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంధించే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి వాటికి ఆయన సమాధానం చెప్తారా, ప్రయత్నం చేస్తారా, మరి ఇవన్నీ ముందే గ్రహించి హాస్టల్స్ ప్రారంభించిన వెంటనే ఆయన తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోతారా అనేది కూడా మనకి తెలియాల్సి ఉంటుంది. సో ఏదేమైనా విద్యార్థులకి సంబంధించినటువంటి అనేక హామీలకు సంబంధించి మాత్రం మరి భరోసా ఏమైనా విద్యార్థులకి రేవంత్ రెడ్డి ఇస్తారా లేదా అనేది కూడా మరి కాసేపట్లో తెలియాల్సి ఉంటుంది. సో ప్రస్తుతమైతే మాత్రం అక్కడ టెన్షన్ వాతావరణమే నెలకొంది. ఎందుకంటే భారీ కేసు ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అనేది ఇక్కడ ఒక ప్రశ్న తలెత్తుతుంది ప్రభుత్వం పైన. ఎందుకంటే భారీ కేసు ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఎందుకు ఖరారు చేయాల్సి వచ్చింది? ఇక్కడ ఉన్న అందరూ కూడా విద్యార్థులే కదా, ఎందుకు ఈ విధంగా దాదాపుగా 6-7 ఫీట్స్ వరకు కూడా భారీ కేసు ఏర్పాటు చేయాల్సి వస్తుంది అనేది కూడా చెప్తున్నారు. వెంటనే ఆ భారీ కేసు అని కూడా తొలగించాలి. ఆంక్షలు లేకుండా, ఎటువంటి ఆంక్షలు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన ఉస్మానియా యూనివర్సిటీలో ఉండాలనేది ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే బీఆర్ఎస్పీ విద్యార్థి సంఘ నాయకుల్ని అరెస్ట్ చేయడం తగదు అని చెప్పేసి కూడా
బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి సంఘ నాయకులను ముందస్తుగా ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఎందుకంటే ఒకవైపు విద్యార్థులతో భేటీ అవుతారు సీఎం రేవంత్ రెడ్డి, వారికి సమస్యలపైన భరోసా ఇస్తారని చెప్తున్నాయి. మరోవైపు ఎందుకు మరి బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేయాల్సి వచ్చింది? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? చాలా మందిని గృహ నిర్బంధం చేశారు, కొంతమందిని అరెస్ట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లకి తరలించారు. ఇటువంటి చర్యలు ఎందుకు చేస్తున్నారు అనేది కూడా ప్రధాన ఆరోపణలు పార్టీ పైన, ప్రభుత్వం పైన వస్తున్నాయి. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలనేదే ఇక్కడ ఒక ప్రశ్న, ప్రధానంగా డిమాండ్ వినిపిస్తుంది. ఎందుకంటే నిరుద్యోగులకి అనేక హామీలు ఇచ్చి జాబ్ క్యాలెండర్ కు సంబంధించి ఇంతవరకు ఎటువంటి ప్రకటన లేకపోవడం, అంటే ఆనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో గతంలో జాబ్ క్యాలెండర్ ప్రకటన ఓన్లీ అసెంబ్లీకే పరిమితమైంది తప్ప జాబ్ క్యాలెండర్ ఎప్పటికప్పుడు అందులో కొన్ని జాబులు ఉద్యోగాలు నోటిఫికేషన్లకు సంబంధించి పొందుపరచకుండా ఇంతవరకు ఎటువంటి ప్రకటన చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది అనేది కూడా ప్రధానంగా ఆరోపణలు వస్తున్నాయి. ఎందుకంటే జాబ్ క్యాలెండర్ ఉంటే దాన్ని బట్టి నిరుద్యోగులందరూ కూడా ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారు. ఎందుకంటే కొన్ని లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా ఇప్పుడు ఎదురు చూస్తున్నారు ఉద్యోగాల కోసం. కాబట్టి జాబ్ క్యాలెండర్ ప్రకటన ఓన్లీ అసెంబ్లీకే పరిమితమైంది తప్ప అందులో జాబులు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనేది కూడా ఇంతవరకు చేయట్లేదు. సో ఇవన్నీ కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందు డిమాండ్ ఉంచే అవకాశం ఉంది. కాబట్టి మరి 2 హాస్టల్స్ ప్రారంభించిన తర్వాత విద్యార్థులతో రేవంత్ రెడ్డి భేటీ అవుతారా, లేదంటే ప్రారంభించిన వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోతారా అనేది కూడా మనకు కాసేపట్లో తెలిసే అవకాశం ఉంటుంది. రైట్ సైదులు, థ్యాంక్ యూ. Down,